హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము తిరుపతి వెళ్తున్నాం. చూసుకోండి, బ్యాగ్ వేసుకుంటున్నా. తిరుపతి పోతున్నాం అనమాట. మేము లగేజ్ చూసుకోండి, ఇవన్నీ లగేజెస్. ఇక మేమైతే చెప్పినట్టుగా అంత అలాగే తీసుకొని ఈసీఎల్ క్రాస్ నుంచి బస్సు పట్టుకొని అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే పోయినాం. ఇక మా మామ అజ్జిగాడు మొత్తం అయితే హడావిడిగా ట్రైన్ ఎక్కడుందని ఆగమాగం అయ్యారు. ఫైనల్గా అయితే రిజర్వేషన్ చేసుకున్న సీట్ అయితే దొరికింది. మాకైతే హ్యాపీగా ఉంది. ఫైనల్గా అందరం హ్యాపీగా కూర్చున్నాం. అయితే నైట్ మంచిగా తిని మార్నింగ్ వేసి ఇవంతా ఎంజాయ్ చేసాం. సిటీ నేనైతే మంచిగా సన్ రైజ్ ఎంజాయ్ చేసాం మంచిగా. ఆ పొద్దున్నే కుండల మధ్య నుంచి సూర్యుడు వస్తుంటే మాకైతే మస్తు అనిపించింది భయ్య వ్యూ అయితే. ఆ తర్వాత మెల్లగా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. అందరం హడావిడిగా చాలామంది వచ్చిండే. హడావిడితో వాళ్ళని దొబ్బి వీళ్ళని దొబ్బి అయితే హడావిడిలో స్టేషన్ బయటకి అయితే వచ్చినాం. ఆ స్టేషన్ బయటికి రాగానే మేమందరం ఒక కారు బుక్ చేసుకొని కొండపైకి వెళ్ళడానికి అయితే మాట్లాడుకున్నాం. అందరం అయితే చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మేమందరం డ్రైవర్ అని అయితే ఫుల్ సపోర్ట్ అన్ని డీటెయిల్స్ ఇచ్చింది, ఇది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. తర్వాత పోతా ఉంటే అబ్బా ఎంత బాగుందో ఆ వ్యూ చూస్తుంటే. ఇప్పుడే బ్యాగ్స్ చెక్ చేయించుకొని వెళ్తున్నాం. అనిపిస్తుంది అట్లా తిరుగుకుంటూ పోతాం అనమాట మేము. ఒరే నాయన ఏం రోజు నాయన ఇంత వంకర టింకర ఉందేం రా. ఒరే మాకైతే మస్తు భయమైంది భయ్య ఈ రోడ్డు చూసి. ఇంకా మేమైతే బ్యాగులో నీళ్ళు లాకర్లో పెట్టి ఒక రౌండ్ వేద్దామని అంతా తిరిగేసి వచ్చినాం. పోయి అటు ఇటు తిరిగి అటు ఇటు ఏమేమి ఉన్నాయి అన్నీ చూసి ఈ చెమటలు వచ్చి ఇంకా తాగుతున్నాం. ఇక రూమ్ కోసం వెతుకుతున్నాం. రూమ్ అడ్రస్ మర్చిపోయినాం. తాగుతుంది కదా, రూమ్ అడ్రస్ మర్చిపోయినాం. మధ్యగా నేను ఇప్పుడు గుండు కొట్టుకోవడం పోతున్నా. గుండు ఆ తర్వాత నేను అజ్జిగాడైతే కలిసి గుండు చేయించుకోవడానికి పోతున్నాం. వాడైతే ఆగమ్మ నువ్వు చేయించుకుంటా అని నన్ను సతాయిస్తుడు. ఏం చేద్దాం, చేయించుకుందామని చేయించుకున్నా. ఇక సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో. మేమైతే మంచిగా ఫ్రెష్ అయ్యి తినడానికి పోతున్నాం. తిన్న తర్వాత కొండపైకి ఎక్కుతాం. ఇంత మంచిగా నా గుండు ఎట్లుందో కామెంట్ చేయండి. గుండు తీసుకున్న తర్వాత అందరూ స్నానాలు చేసి మంచిగా రెడీ కార్ వేసుకొని టెంపుల్ పోయినాం దర్శనానికి. బుట్టు మంచిగా పెట్టుకొని ఆ తర్వాత మంచి అరటాకు భోజనంలో ఇంతమంది వస్తే అంత మంచిగా పెట్టిరు భయ్యాలు. ఏం ప్రాబ్లం లేకుండా చూడ ఎంతమంది ఉన్నారు. ఇంతమందికి వాళ్ళే ప్లేట్లు పెట్టి, వాళ్ళే గ్లాసులు వేసి, వాళ్ళే అన్నం పెట్టి అన్నీ వాళ్ళే వేస్తారు. మేమైతే ప్రశాంతంగా మంచిగా దాకా తిన్న తర్వాత ఆ గేట్ సర్కిల్ నుంచి మంచిగా కొన్ని ఫోటోలు ఆడ కొంచెం దిగి ఆ దగ్గర దిగి అటు ఇటు అందాన్ని దిగి కార్ కోసం అయితే వెయిట్ చేసినాము. అయినా వద్దు మాకు, మేము ఆల్రెడీ కార్ బుక్ చేసుకున్నాం. మేము మాట్లాడుకున్న కార్ అయితే వచ్చింది. దాంట్లో అందరం ఎక్కి కూర్చున్నాం. వచ్చేలో స్టార్ట్ పైకి పోవడానికి అయితే స్టార్ట్ అయినాము. మీరు నిదానంగా చూసుకుంటారండి. నా ఫోన్ నెంబర్ ఒకటే ఉంది కదా, నా ఫోన్ చేస్తానండి. రోంతము పైన ఒకటే పాపనాశనము,
ఆకాశికంగా 2 సార్లు పని చేయదు నాకు ఫోను. నేను దగ్గర పెట్టుకొని నేను బయటకి కార్లో ఉండి కార్ ఏడ పెడతావు అక్కడ పార్కింగ్ వచ్చి. ఓకే అన్న. ఆ 2 చోట్ల ఒకటే పని చేయదు నాది. జియోది నాది. ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ అవి అయితే పని చేస్తాయి. మేమైతే కింద టెంపుల్ నుంచి పైకి పోతున్నాం. పైన కొండ పైన ట్రిప్కి పోతున్నాం. అన్నీ ఏవైతే 6 టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ కవర్ చేసి వస్తాం. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. మేమైతే ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీవారి పాదాల లొకేషన్కి అయితే వచ్చేసాం. అక్కడ కార్ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతాం. శ్రీవారి పాదాలు వచ్చినాము మేము ఇప్పుడు. కార్ పార్క్ చేసి లోపలికి పోతున్నాం. ఎన్ని కార్లు వచ్చినాయి. ఇక్కడ కనిపించే దారాలన్నీ భక్తులు కట్టిన అన్నమాట. ఏమైనా కోరికలు ఉంటే తీరుస్తాడని వాళ్ళ నమ్మకం. ఇక్కడ మేమైతే శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని దర్శనం అవ్వగానే మళ్ళీ సేమ్ కిందకి వెళ్ళేసి మా కార్లో ఎక్కి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయినాం. సెకండ్ విజిట్ అనమాట. శిలాతోరణం వచ్చినాం ఇప్పుడు. మొత్తం శిలలో ఉంటాయి. మీకు శిలాతోరణం అయిపోగానే పక్కన ఉన్న చక్ర తీర్థం కూడా వెళ్ళొచ్చినాం. ఒకవేళ వర్షాకాలం అయి ఉంటే కనుక రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ వస్తుండే అనమాట. అదొక వేరే ఫీలింగ్, మంచిగా ఉంటుంది. మధ్యలో రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ సందులో నుంచి వాటర్ వచ్చేవి అనమాట. ఇప్పుడైతే లేవు ప్రజెంట్. ఇది కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని పోతున్నాం. పోతుంటే మధ్యలో వాడు కనిపించాడు. గాంధీ తాత గెటప్ వేసుకొని డబ్బులు అడుక్కుంటే ఇక్కడ కనిపించాడు ఎండల. మేమైతే మస్తు ఎట్లా ఉండవు అనుకోని మేమైతే చాలా బాధపడ్డాం. కొన్ని అయితే పైసలు వేసి ఇచ్చినాం మేము. ఇక నాకు కూడా మొత్తం ఆయాసమైంది, ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేసి కార్ పట్టుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాను. ప్లేస్ గుర్తుందా? పుష్ప మూవీలో పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్పి చెట్లన్నీ నీళ్ళలో పడేసి గేట్ క్లోజ్ చేస్తారు చూసినావా? ఆ సీన్ ఇక్కడే అనమాట. మనకు తెలియదు కానీ మన పక్కన ప్లేస్ అన్న వేణుగోపాల స్వామి ఆలయం. థర్డ్ వన్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. టికెట్ తీసుకున్నాం, లోపలికి పోతున్నాం. ఇది కూడా అడవిలోనే. ఇది కూడా ఎక్కి 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 అన్ని మెట్లు ఎక్కి ఎక్కి కలిసిపోయినామని చెప్పేసి టిఫిన్ అయితే చేసి అందరం మంచిగా తిని అక్కడి నుంచి జపాలి అయితే బయలుదేరినాం. ఇది జపాలి హనుమాన్ మందిరం వచ్చినాం. ఇది 4th వన్. ఏ టెంపుల్ పోయినా మెట్లు 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 అమ్మ. ఎక్కి ఎక్కి అయితే మా కాళ్ళని వచ్చినాయి. అయినా కూడా వినకుండా మేమైతే అన్నీ విజిట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి అన్నీ అయితే చూసినాం. ఇక పక్కన రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఒకదాని మీద ఒకటి పెడతారనమాట. వాళ్ళ భక్తుల నమ్మకం, ఏమైనా కోరికలు ఉంటే తీరుతాయని. 2 సైడ్స్లో అట్లనే పెట్టారు. తర్వాత అయినా కూడా నడుచుకుంటూ పోయినాం. లాస్ట్కి అయితే మంచి కిక్కి. నాకైతే చాలా ఆయాసం వేసింది. తాగడానికి వాటర్ కూడా లేవు అక్కడ. అయినా కూడా
ఏమవుతుంది చిక్కి? ఏమవుతుంది? పాయసం అవుతుంది. పట్టుదలతో మేమైతే అక్కడికైతే చేరుకున్నాం. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ స్టెప్స్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. వామో దోల తీరిపోయింది అనుకో ఇంకా మాది. మేము వచ్చినట్టు చెప్పాలి హనుమాన్ టెంపుల్ అయితే ఇదే. సో ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా ఉన్న చెట్లు అన్ని హైట్లో చూడు, మొత్తం ఎంత బాగుంది అసలు. ముందు ఒక గుండం ఉంటుంది అన్నమాట, దాంట్లో కొంచెం భక్తులు వాళ్ళ కాళ్ళు పెట్టుకొని చేపలు తింటుంటాయి అన్నమాట. లోపల కాలు పెడుతుంటే ఏమంటే తినేస్తాయి. సో మేము కూడా అట్లనే ట్రై చేసాం. చెప్పాలి గైస్, అక్కడ గుడి ఉంది. చాలా కనీసం ఒక 2 కిలోమీటర్స్ వరకు మెట్లు దిగి నడుచుకుంటూ వచ్చినాం గైస్. ముగ్గురమే వచ్చినాం, మా డాడీ నేను ఫ్రెండ్ ముగ్గురమే వచ్చినాం. మమ్మీ ఇంకా అన్న బయటనే కూర్చున్నారు, రాలేదు. చూడండి చేపలు ఎట్లా తింటున్నాం. చూడండి తింటున్నా. ఎందుకు ఎందుకు దిగితే ఫోన్లో పడతాయి, ఏం లేదు. అంటే అన్ఫార్చునేట్లీ మా చెప్పులు ఎత్తుకపోయారు. ఏ చెప్పులు దొరకలేనట్టున్నాయి, పారాగన్ ఆ చెప్పులు దొరికినాయి, తీసుకొని పోయారు. బిస్కెట్ హైదరాబాద్ పోయే వరకు చెప్పులు లేకుండా, అందుకే ముందు నడుచుకుంటూ పోతుండు. మేమైతే వెళ్ళిపోతున్నాం, తిరుపతి నుంచి వెళ్ళిపోతున్నాం కిందికి. కింద కొన్ని గుడిలు ఉన్నాయి, అవి చూసేసి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, మాకు ఇప్పుడు ఒక జింక కనిపించింది, మీకు చూపిద్దామంటే వెళ్ళిపోయి. ఇక్కడ మేమైతే పైన అయిపోయినాయని చెప్పేసి అన్ని బ్యాగులు చదువుకొని కిందకు వచ్చేస్తున్నాం. ఇంకా ఆ వంకర టింకర రోడ్లు అయితే అమ్మో మస్తు భయమైంది మాకైతే. చూడండి అక్కడ ఎట్లా ఉంది అసలు. కానీ ఒక్క పులైనా కనిపిస్తుందేమో, వేరే ఏమైనా కనిపిస్తాయేమో జంతువులు అనుకున్నాం, కానీ ఒక్కటి కూడా కనిపించలేదు. అదొకటే డిసప్పాయింట్. రియల్గా చూద్దామని అనుకున్నాం కానీ ఒక్కటి కూడా కనిపించలేదు. అదొక్క డిసప్పాయింట్ తప్ప మిగతా అంతా హ్యాపీనే ఉంది. సో పైనుంచి వ్యూ ఎలా ఉంది చూడండి ఒకసారి. మొత్తం తిరుపతి సిటీ అది ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత హైట్లో నుంచి చూస్తున్నాం అసలు. అది ఇప్పుడు చూపిస్తాడు చూడండి. అబ్బా మొత్తం తిరుపతి సిటీ అది మొత్తం పైనుంచి వచ్చేటప్పుడు అట్లా ఉంటుంది వ్యూ. ఇస్కాన్ టెంపుల్ కంప్లీట్ అయింది, కపిల్ తీర్థం వచ్చినాం. చాలా మంది వచ్చారు. వచ్చేటప్పుడు లోపల ఓకేనా. వర్షాకాలం అయితే పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తాయి, అప్పుడు మస్తు సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం రావట్లే కానీ ట్రై చేస్తాం గైస్, వర్షాకాలంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ట్రై చేస్తాం. కంపల్సరీ మీకు చూపిస్తా కదా గైస్. ఇప్పుడు మేము కాళహస్తి పోతున్నాం అన్నమాట. రోడ్లో ఉన్నాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? ఒక 25 కిలోమీటర్స్ గైస్. ఇక్కడ వ్యూ చూస్తే ఆరోగ్య పాలు మరియు పెరుగు అడ్వర్టైజ్మెంట్ ఇక్కడే తీసినట్టుంది గైస్. చాలా బాగుంది, చూపిస్తా
కాళహస్తి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. అక్కడ మీద కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం. నువ్వు అయిపోయింది రైల్వే స్టేషన్ అదా 2 నిమిషాలు పార్కింగ్ లో పెట్టి చేస్తున్నా. వెళ్తున్నాం గైస్. మీదికి మెట్లు ఎక్కి వెళ్ళాలి. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇక్కడ పెట్టుకుంటాను. మీదికి ఎక్కి వెళ్ళాలి. పార్కింగ్ ఇక్కడ పెట్టుకుంటాను. మళ్ళీ పైకి వస్తానంటే ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను. అక్కడికి టెంపుల్ ఫోన్స్ అయితే అలా ఉండవు, అందుకని మేము లోపల ఏం ఫొటోస్ దిగలేదు. ఏంది చెప్పు ఏదో ఒకటి, ఇంకా చెప్తావా? ఇప్పుడైతే ఈరోజు నైట్ తిరుమల నుంచి ట్రైన్ చెప్పాలి మరి.